శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సినిమాలో ఏమన్నా మీరు చేసామన్న ఒక 20 days చేసామన్నమాట దీంట్లో. ఓకే, డూప్ లాగా మీరు చేశారా? డూప్ గా చేసామని అడిగారు సార్ అనమాట. ఎందుకంటే ఒక సీన్ లో సార్ కి ఇంజురీస్ అయితే అప్పుడు అడిగారు సార్, బ్రో చేస్తావా నువ్వు తమ్ముడు అని అంటే చేశాను సార్ అంటే అవునన్నా అవును చాలా మంది అన్నారు. మన తెలుగు ఏదైనా మూవీ షూట్కి వెళ్తే నేను ఆర్టిస్ట్ అన్నా, ఏదైనా మూవీ షూట్కి అది వెళ్తే అందరు అంటుంటారు నువ్వు రిషబ్ శెట్టి లాగా ఉంటావు రిషబ్ శెట్టి అడిగారు సార్. ఎలా అనిపించింది సినిమా మీకు? సినిమా అయితే బాగుందన్న, సూపర్ హిట్ ఉంది మూవీ అయితే. విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎఫెక్ట్స్ కానీ అసలు దీనిలో గ్రీన్ మ్యాట్ అసలు వాడలేరు, అంతా లైవ్ లొకేషన్ అన్న మొత్తం. షూటింగ్ లో రిషబ్ శెట్టి గారు ఎలా ఉంటారు? చాలా స్వీట్ అన్న, వాళ్ళ మాటలు కానీ వాళ్ళు కానీ చాలా స్వీట్. మాట్లాడారన్న, ఒక 10 minutes మాట్లాడారు నాతోటి, చాలా హ్యాపీగా ఉన్నారు. అదే సార్కి రథం సీన్ చేసినప్పుడు రథం సీన్తో పాటు కింద పడ్డారు, ఇరిగిపోతే సార్ కొంచెం ఇంజరీస్ అయిపోయి 1 hour బ్రేక్ తీసుకుని వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళు పోయి సార్ మీలాగే ఉన్నాడు ఆయన డూప్ చేద్దామని అంటే సరే ఎవరు మనిషి పిలువ అని అంటే నేను పోయి అడిగాను సార్ అంటే ఏంటి అంటే హైదరాబాద్ సార్ అది అని అంటే సరే మరి వచ్చా నీకు స్టంట్ లాంటివి వచ్చు సార్, కానీ మరీ అంత 100% రాదు, ఒక 50% 60% లాంటి రోజు ఓకే నాకు ఎక్కువ ఇంజరీస్ అయితే నేను చేపిస్తాను నువ్వు చేసావు అంటే చేశాను సార్ అన్న. మంచి చాలా గాల్లో తేలినట్టుంది అన్న. అప్పుడు సార్తో మాట్లాడుతుంటే కాంతారా సీన్ ఒకసారి చేస్తారా మాకు? సూపర్ బ్రో. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సినిమా? ఓవరాల్ ఎక్స్పీరియన్స్ సూపర్ అన్న, చాలా బాగుంది. మూవీ అయితే బాగుంది. లేదు మేడం, అది ఫస్ట్ హాఫ్ లో కొంచెం అనిపిస్తుంది అట్లా, కానీ తర్వాత ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ నుంచి ఇక మూవీ ఒక లెవెల్లో వెళ్ళిపోతుంది, ఒక రేంజ్ లో ఉంటుంది. కొంచెం అనిపిస్తుంది స్టార్టింగ్ లో ఒక 15-20 minutes కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, తర్వాత మూవీ ఒక రేంజ్ లో ఉంటుంది. పక్కా 100% వస్తాయి మేడం, పెట్టిన దానికన్నా వస్తాయి మేడం. చాప్టర్ 3కి ఏమన్నా హింట్ ఇచ్చారు? ఇచ్చారు. సో చాప్టర్ 3లో ఎన్టీఆర్ చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. చాలా బాగుంటుంది అందరికి ఏంటంటే దీంట్లో ఉంటారని అందరికి చాలా ఆశ ఉండే, వీళ్ళు ఉన్నాడని చాలా మంది అప్పుడు పబ్లిక్ టాక్ చేశారు కానీ లేరు, కానీ ఆయన ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. సో చాప్టర్ 3 ఎలా ఉంటుంది అంటారు? చాప్టర్ 3 ఇప్పుడు 2 1 ఈ లెవెల్లో తీసినంటే ఇక 3 ఇంకో లెవెల్ ఉంటుంది మనం. కాంతారా